Hi, hello, namaste. Welcome to Ananta TV. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా మూవీ దేవరా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ నటించనున్నాడు. ఇక ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలైతే వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే ప్రశాంత్ తారక్ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీపై ఎన్నో ఊహాగానాలైతే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ ని ఫిక్స్ చేయనున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే పేరు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ సినిమా కోసం ఆల్రెడీ రిజిస్టర్ చేసి పెట్టారు. ఈ క్రమంలోనే టైటిల్ ఎవరికి సొంతమవుతోంది అనే ఆసక్తి ప్రేక్షకులకు నెలకొంది. ఇక దీంతో పాటే సినిమాకు సప్త సాగరాలు, హేమ, రుక్మిణి, వసంత్ హీరోయిన్స్ గా సెలెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్స్ కు కూడా ప్రాధాన్యత సమానంగా ఉంటుంది. ఇప్పటికే వచ్చిన కేజీఎఫ్, సలార్లో శ్రీనిధి శెట్టి, శృతి హాసన్ విషయంలో మనం దీనిని అబ్జర్వ్ చేశాం. ఇప్పుడు వాటికన్నా మెరుగైన క్యారెక్టర్లో రుక్మిణిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ క్రమంలోనే సినిమా బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన న్యూస్ కూడా వైరల్ గా మారుతుంది. సినిమాను బంగ్లాదేశ్ లో ఇరుక్కునున్న ప్రవాస భారతీయుల నేపథ్యంలో వాళ్ళను కాపాడే పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించేలా డిజైన్ చేశారని, తారక్ ను చాలా గొప్పగా సినిమాలో చూపించబోతున్నారని టాక్ అయితే నడుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అంటే బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో ఉన్నట్లుగా తెరకెక్కిస్తారు. కానీ ఈసారి అది కూడా కాస్త మెరుగయ్యే అవకాశాలున్నాయని టాక్ నడుస్తుంది. స్క్రిప్ట్ వర్క్ అయితే పూర్తి చేసిన ప్రశాంత్ ప్రస్తుతం లొకేషన్స్ తో పాటు ఇంటీరియర్ గా వేయవలసిన సెట్స్ వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నాడని సమాచారం. వార్ 2లో తన భాగం పూర్తి చేసుకుని ఎన్టీఆర్ తిరిగి వచ్చిన వెంటనే నీల్ సెట్స్ కి అడుగు పెడతాడంట. ఇక ఇప్పటికే సినిమాను 2026 సంక్రాంతికి బరిలో మూవీ రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాకు జాప్యం లేకుండా పక్కా ప్లాన్ తో డిజైన్ చేస్తారని తెలిసిందే. మొత్తంగా చూస్తే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. అయితే బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుందని తెలియడంతో అభిమానులంతా తారక్ బిగ్ రిస్క్ చేస్తున్నాడే, అయినా సినిమా సక్సెస్ కావాలంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.